పేరు నీరుకొండ రామచంద్రరావు, ఐఎన్టీసీ ప్రెసిడెంట్. మొన్న శనివారం నాడు సీఎండి గారితో మరి అన్ని యూనియన్లు కలిపి మాట్లాడడం జరిగింది. ఈ బార్స్ ని ఇంకో 2 నెలల వరకు కూడా కంటిన్యూ చేయాలని చెప్పి సీఎండి గారిని మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు మాకు మాట ఇచ్చిన ప్రకారం ఒక కమిటీ వేస్తామన్నారు యూనియన్స్ తోటి, యాజమాన్యం తోటి. ఆ కమిటీలో మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చెప్పండి, మీ కమిటీ రికమెండ్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి అంతవరకు 2 నెలలు మరి అన్అఫీషియల్ గా మేము రికమెండ్ ఇది బార్స్ 2 ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇంటర్ జస్టిస్ లో మరి మాట ఇచ్చారు, కానీ ప్లాంట్ లో అది జరగట్లేదు. ప్లాంట్ లో ఆల్ ఇన్ఛార్జీలు కానీ హెచ్ఓటీస్ కానీ వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పి సీఎండి గారిని మేము గట్టిగా అడగడం జరిగింది. అయితే సీఎండి గారు అయితే బార్స్ కూడా మరి 2 నెలల వరకు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆ పక్కనే ఉన్న బీపీ గారికి, గాంధీ గారికి, హెచ్ఆర్ హెడ్ గాంధీ గారికి, బెనీప్రసాద్ గారికి కూడా ముగ్గురికి చెప్పడం జరిగింది. 2 నెలల వరకు కూడా డార్స్ కూడా ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి, అప్పటి వరకు కూడా ఈ లోపల రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పి సీఎండి గారు చెప్పారు. మేము నెమ్మదిగా రిజిస్ట్రేషన్ చేస్తామండి, మీరు అసలు సేల్ లో కూడా మే వరకు టైం ఇచ్చారు, 2 నెలలు టైం ఇచ్చారు, ఎక్కడెందుకు టైం ఇవ్వరని చెప్పి సీఎం గారు అడిగితే ఖచ్చితంగా ఆయన 2 నెలలు ఇవ్వమని చెప్పి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కాబట్టి ఆల్ హెచ్ఓడిస్ కానీ జోనల్ పర్సనల్ కానీ మేము చెప్తున్నాం అన్ని యూనియన్ల తరఫున ఖచ్చితంగా బార్ షీట్ కూడా ఇవ్వాలి. మీ ఎగ్జిక్యూటివ్స్ అలా బార్స్ మీరు చేస్తున్నారు కాబట్టి ఎగ్జిక్యూటివ్స్ మీరు బార్స్ ఇంప్లిమెంట్ చేసిన నాన్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా బార్స్ ఇచ్చి 2 నెలలు కూడా అందరూ కూడా అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి మేము చెప్తున్నాం. లేని పక్షంలో మరి ఎటువంటి ఆందోళన జరిగినా దానికి పూర్తిగా యాజమాన్యం అవుతుంది. సీఎం గారు చెప్పింది కూడా మీరు కింద స్థాయికి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే అది చాలా దారుణం. అది ఇప్పుడు కానీ ఆల్ హెచ్ఓడిస్ కి మీరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి కింద ఉన్న ఇన్ఛార్జీలు కానీ షిప్ ఇన్ఛార్జీలు కానీ మీరు అన్న బార్ షీట్ ఇవ్వమని చెప్పి మీరు చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. నాకు అవసరం లేదు, ఓన్లీ బార్ షీట్ పెట్టండి. మరి ఎగ్జిక్యూటివ్స్ ఆల్రెడీ బార్స్ పెడుతున్నారు కదా, ఎగ్జిక్యూటివ్స్ ఆల్రెడీ 4000 మంది బార్స్ పెడుతున్నారు, అందుకు బార్స్ ఉందని చెప్తున్నాను. వాళ్ళు ఎగ్జిక్యూటివ్స్ అందరూ బార్స్ మీద ఇంప్లిమెంట్ చేస్తారు, మన నాన్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా బార్స్ మీద షీట్లు ఇస్తారు. 2 నెలల వరకు సీఎం గారు టైం ఇచ్చారు, ఈ 2 నెలల్లో కూడా మమ్మల్ని రిజిస్ట్రేషన్ తీసుకోమని చెప్పారు. ఖచ్చితంగా మీ కంపెనీ వేసిన తర్వాత ఈ కంపెనీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ చేస్తాం. రిజిస్ట్రేషన్ 2 రోజులు టైం సరిపోద్ది, అందుకంటే ఎక్కువ అవసరం లేదు. కాబట్టి ఈ 2 నెలలు కూడా షీట్ ఇవ్వమని చెప్పి సీఎం గారు చెప్పాం. సీఎం గారు ఒప్పుకున్నారు. బీపీ గారికి అలాగే గాంధీ గారికి అందరూ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మీరు చెప్పండి మీరు షీట్ ఇవ్వమని చెప్పి నాన్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పడం జరిగింది. అది ఇంప్లిమెంట్ చేయకపోతే మళ్ళీ సీఎం గారికి వెళ్ళి మళ్ళీ మేము గట్టి గొడవ పడడం జరుగుతుంది.